జీవితంలో ఇంకో ప్రధాన ఘట్టం ఉంది. ఇదంతా ఒక ఎత్తు. ఈ పాటలతోటి యూట్యూబ్ ఏర్పాటు చేసుకున్న క్రమము, అలాగే మేరా నామ్ గిరిగొంటి పొద్దుందాక పైలవంతి అనేది ఒక కళాకారుడు, అద్భుతమైన కళాకారుడు మా దగ్గర పబ్బు వీరస్వామి. ఆయన గురించి కూడా ఇలాంటి వాళ్ళని గుర్తుపెట్టుకొని మరి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనే కోరిక మేమందరము సాధారణ విద్యార్థులము, గ్రామీణ ప్రాంతానికి చెందిన వాళ్ళం. రమేష్ ఫస్ట్ వచ్చింది. దీనికి ప్రేరణ ఏంది, దీన్ని ఎలా సక్సెస్ అయ్యిండు, యూట్యూబ్లో ఎలా సక్సెస్ అయ్యిండు అనేది కూడా కొంచెం వివరించండి. ఓకే ఓకే అంటే యూట్యూబ్ అనేది నేను ఆల్రెడీ పుస్తకం మరి ఆడియో సీడీ చేయడం జరిగింది. ఆ ఆడియో పాటల్ని నేను మామూలు వాట్సాప్ గ్రూప్లలో వాళ్ళకి పెడుతున్న క్రమంలో మా టీటీసీ క్లాస్మేట్ యనమల వెంకటేశం, ఇప్పుడు ఆయన IRS ఇండియన్ రెవెన్యూ సర్వీస్లో ఒక ప్రముఖ పెద్ద ఉద్యోగి. అయితే ఆయన నాకు చాలా బెస్ట్ వెల్ విషర్. ఇంకొక ఆయన SP నరసింహ అని, వీళ్ళందరూ కూడా నాకు బాగా మంచి వెల్ విషర్స్. అయితే ఈ యనమల వెంకటేశ్వర రమేష్, నేను యాక్చువల్లీ డైట్లు ఉన్నప్పటి నుంచి కూడా చాలా సామాజిక కార్యక్రమాలు కూడా, అంటే హాస్టళ్ళకు వెళ్ళి నా సొంతంగా నేను SC హాస్టల్ ST హాస్టల్ వెళ్ళి అక్కడ ఒక గంట క్లాస్ తీసుకునేవాళ్ళు. అంటే అట్లా నన్ను ఈ వెంకటేష్ కానీ వీళ్ళందరూ కూడా నన్ను చూస్తునేవాళ్ళు. ఎప్పుడు కూడా సమాజం కోసం ఏదో చేయాలని నువ్వు చేస్తుంటావు ఇలా అని. అతను మరి నువ్వు అంతో ఇంతో చాలా వర్క్ అయితే చేస్తున్నావు, నువ్వు వద్దన్నా చేస్తున్నావు, నేను సపరేట్ ఉండమన్నా చేస్తున్నావు. అలాంటిది మరి నీ ఆడియో పాటల కంటే అలాగే యూట్యూబ్ చేస్తే అలాగే చాలామందికి ఉపయోగపడుతుంది. అలాగే అంతో ఎంతో ఒకవేళ నీకు నీ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని నువ్వు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నావు. మరి యూట్యూబ్ ద్వారా అవసరమైతే నువ్వు మంచి ఎక్కువ వీడియోలు చేస్తే కొంత అమౌంట్ కూడా రావచ్చు, తర్వాత అది లైఫ్ లాంగ్ ఉంటుంది అనే ఆ సలహా అనేది యనమల వెంకటేశం IRS మా ఫ్రెండ్ ఇవ్వడం జరిగింది. అప్పుడు నేను మరి నాకు యూట్యూబ్ అంటే తెలియదు, టెక్నికల్ నాలెడ్జ్ లేదు, కంప్యూటర్ నాలెడ్జ్ లేదు, మరి ఎట్లా చేయాలి అని చెప్పేసి నేను ఆడియో పాటల్ని వేరే విఘ్నేశ్వర్ రికార్డింగ్ స్టూడియో అని ఒక భువనగిరిలో ఉంటే, ఆ భువనగిరిలో ఒకసారి నల్గొండలో కూడా ఒక పాటల చేసే అనే వీడియో రికార్డింగ్ చేసే అతనికి వచ్చినాం. ఒక పాట చేయడం జరిగింది, దానికి ఒక 500 రూపాయలు ఇచ్చి చేసినాం. ఇంకా అది సాటిస్ఫాక్షన్ కాలే. మళ్ళీ భువనగిరిలో నేను ఇక అప్పటికే ఉంటున్నా కాబట్టి అక్కడ ఒక విఘ్నేశ్వర్ రికార్డింగ్ స్టూడియోలో రికార్డ్ చేయమని ఒక్కొక్క వీడియోకు 1000 రూపాయలు అట్లా తీసుకునేవాడు. అలా 130 వీడియోల పైన నేను దాదాపు 1,20,000 ఖర్చు పెట్టి నేను ఈ ఫస్ట్ నా యూట్యూబ్ ఛానల్లో పాటలన్నీ అంటే అప్లోడ్ చేసిన. కానీ అప్పటికి నాకు యూట్యూబ్లో ఎట్లా అప్లోడ్ చేయాలో తెలియదు, అది ఏ నాలెడ్జ్ ఎడిటింగ్ నాలెడ్జ్ లేదు. అయితే మంగారాణి గారు అని ఆంధ్రప్రదేశ్ నుంచి, ఆమెకు అప్పటికే 1,80,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఒక టీచరు. ఆమె మామూలుగా ఫోన్ చేసి, గురువుగారు మీరు వీడియోలు చాలా బాగుంటున్నాయండి, మీ వీడియోలు చాలా క్వాలిటీ ఉంటున్నాయి, ఎవరు చేస్తున్నారండి ఎట్లా అంటే, ఇట్లా వేరే కాడ చేపిస్తున్నా అంటే, మాస్టారు నేను చాలా ఏళ్ళ నుంచి చేస్తున్నా, నాకు 1,80,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, డబ్బులు ఎక్కువ రావండి, నేను ఇప్పటికీ ఎన్నో వీడియోలు చేసిన, 1000 వీడియోలు కూడా చేసినా కానీ యూట్యూబ్లో డబ్బు సంపాదించడం, యూట్యూబ్ ద్వారా డబ్బులు వస్తాయని మన పిల్లల కంటెంట్ కానీ ఎడ్యుకేషన్ కంటెంట్కు మనకు డబ్బులు రావండి, మీరు అనవసరంగా ఖర్చు పెట్టుకోకండి, మీరే ఏదైనా నేర్చుకొని చేస్తే చేయండి, కానీ డబ్బులు పెడితే మాత్రం మనకు డబ్బులు రావని మంగారాణి గారు, ఇప్పటికి కూడా ఆమెకు 2-3 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కానీ ఆమె చెప్పడంతో అప్పుడు నాలో ఒక ఆలోచన, యాక్చువల్గా నేను సమాజం కోసం ఏదో చేయాలని ఉన్నా, కానీ మరీ అప్పటికే 1,20,000 ఖర్చు పెట్టినా కానీ నాకు వచ్చేది అయితే అప్పటికి 0, ఏమీ లేదు. అప్పుడు నేను 2 నెలలు యూట్యూబ్ను కూడా బంద్ చేసి మళ్ళీ ఇప్పుడు కైన్ మాస్టర్ అనే ఒక యాప్, దానికి సంవత్సరానికి 4,000 రూపాయలు కడుతుంటాం. తర్వాత స్టూడియోలు, ఇప్పటికి ఒక 3 ఫోన్లు, స్టాండు, ఇలా మొత్తం. తర్వాత ఏదైనా పాట చేస్తే ఒక తబలిస్టు డక్కిస్టు అని పిలిస్తే వాళ్ళకు రోజుకు 3,000, ఇట్లా 5,000, ఒక్కొక్క పాటకు 6,000, ఇలా ఇప్పటికీ ఒక 3 లక్షల రూపాయల పైన ఖర్చు పెట్టినా కానీ మనకు వచ్చేది చాలా తక్కువ. అంటే జస్ట్ నాకు నెలకు 2 సంవత్సరాల తర్వాత నాది మానిటైజేషన్ అయింది. అప్పుడు $2, $3 ఇలా వచ్చేది. $100 అయితేనే మనకు డబ్బులు వస్తాయి. $100 కావడానికి నాకు 2 సంవత్సరాలన్నర పట్టింది. 2 సంవత్సరాలన్నర తర్వాత ఒక $100 అయితే ఒక 7,000 రూపాయలు రావడం జరిగింది. ఫస్ట్ 2 సంవత్సరాలు మొత్తమే రాలేదు. నెక్స్ట్ 2.5 సంవత్సరాల తర్వాత నాకు $100 చేరుకుంది. అంటే 4.5 సంవత్సరాలు చేసినాక ఒక 7,000 రూపాయలు అయినాయి. ఈ మధ్య నాకు నెలకు ఒక $15 నుంచి $20 మధ్య, అంటే ఇప్పుడు ఎక్కువ వీడియోలు చేస్తున్న క్రమంలో ఒక $15 నుంచి $20 వస్తుండే. కానీ నేను పెట్టిన ఖర్చులు, నేను ఇప్పుడు తిరుగుతున్న
చేస్తున్న అంటే ఫోటో వీడియోలకు కానీ ఫోన్ల ఖర్చులు కానీ లేకపోతే నేను తిరుగుడు ఖర్చులకు కానీ ఇవన్నీ కూడా నేను డబ్బుల కోసం ఆ వీడియోలు అయితే చేయట్లేదు. కాకుంటే ఇప్పటికీ విద్యార్థులకు కానీ ఉపాధ్యాయులకు ఉపయోగపడే కంటెంట్ చాలా వరకు చేసినా ఇప్పటికీ మరి ఉపాధ్యాయులలో కానీ తల్లిదండ్రులు కానీ చాలా వరకు అయితే ఒక మంచి నేమ్ అయితే ఉంది. మరి వాళ్ళకు అవసరమైన కంటెంట్ గురువు గారు మాకు ఇది చేయండి అవి చేయండి అంటే నేను అలా చేసుకుంటూ అయితే ఇప్పటికీ వెళ్తున్నాను. అలాగే సమాజానికి ఉపయోగపడే అనేక వీడియోలు, తర్వాత సమాజంలో ఉన్న గొప్ప వ్యక్తుల జీవితాలను తీయటం, తర్వాత ఇంతకుముందు అన్నట్టు భాగవత కళాకారులు అలాంటి ఇప్పుడు అనేక అంటే ప్రాచీన కళలు భాగవతాలు కానీ అప్పుడు మేము చిన్నప్పుడు బాగా చూసేవాళ్ళం. మరి అలాంటి భాగవతాలను కూడా ప్రజలకు అందించాలని, అలాగే బతుకమ్మ పాటలు ఇంకా అవన్నిటిని అయితే ఇంకా చేయాలని చాలా ఉంది. సరే ఉన్న సమయం ఇవన్నీ దృష్ట్యా కొంత ఇంకా చేయలేకపోతున్నా. సరే భవిష్యత్తులో ఇంకా కూడా ఎన్ని చేసిన భాగవతాలు ఇప్పుడు భాగవతాలు, ఎల్లమ్మ చరిత్ర, మా అమ్మ జ్ఞాపకార్థం కూడా నేను సొంతంగా మా ఊరి కళారూపాలు అన్నింటినీ కూడా ప్రదర్శించడం కోసం దాదాపు 39,000 రూపాయలు కూడా ఖర్చు పెట్టుకొని ఒక దాంట్లో బ్యాండ్, తర్వాత కోలాటం, మా ఊరి కోలాటము, తర్వాత బుడగజంగాలు పాడే పాటలు, ఇలా అనేక రంగాల్లో ఇక ఏ కళారూపాలు ఉన్నాయో ఆ కళారూపాలు అన్నింటినీ కూడా ప్రదర్శింపజేసిన. మరి భాగవతం ఆడించిన మా బంధువులు అందరినీ కూడా అక్కడ పిలిపించి మరి చాలా వరకు అక్కడ ఊరిలో ఉన్న మొత్తం కళారూపాలు, డప్పు కానీ డక్కి కానీ ఇలా ఏ కళారూపాలు ఉంటే ఆ కళారూపాలన్నీ కూడా ప్రదర్శింపజేసిన. సరే అవే కాకుండా వేరే ఊర్లలో జరిగే భాగవతాలను కూడా ఇప్పటికీ 9-10 భాగవతాల పైన ఆ చరిత్రలను కూడా దాదాపు 150 వీడియోల పైన ఉన్నాయి, భాగవతం వీడియోలు కూడా. అలా భాగవత కళాకారులు మరి వాళ్ళు పడ్డ కష్టాలు వెనకటి అవన్నిటిని కూడా వీడియోలు అయితే చేస్తున్నా. వాళ్ళ నుంచి వస్తున్న ప్రతిస్పందన కానీ వాళ్ళ నుంచి వస్తున్న ఆదరణ కానీ కూడా చాలా సంతోషాన్ని ఇస్తున్నాయి. ఇప్పటికీ కూడా నాకు చాలా పిల్లల కంటెంట్ మేడ్ ఫర్ కిడ్స్ అని పడుతుంది, పెద్దగా డబ్బులు అయితే అసలు అవి ఏమీ రావు. కాబట్టి భాగవతం వీడియోలు ఈ పెద్దవాళ్ళు చూసే వాటికి కొంత మనకు ఆ అమౌంట్ వచ్చి నేను చెప్పిన $15-20 మంత్లీ అవి కూడా ఆ రూపంలో వస్తున్నాయి. నాకు భవిష్యత్తులో ఇంకా కూడా అంటే సమాజానికి ఉపయోగపడే కంటెంట్ అయితే తయారు చేయాలని, తర్వాత ఏ డబ్బు అయినా నాకు ఆ యూట్యూబ్ రూపంలో వచ్చింది ₹100 వస్తే నేను $200 మాత్రం ఖర్చు పెడతా. మీరు భవిష్యత్తులో ఇంకా ఎప్పుడైనా నాది ఆ అకౌంట్లో పడుతుంటాయి, ఎవరైనా వచ్చి కూడా చూసుకోవచ్చు. నేను పెట్టే ఖర్చు నాకు వచ్చే ఆదాయం కూడా అంతకు రెట్టింపే నేను సమాజానికి అయితే పెడతానని మాత్రం ఖచ్చితంగా నేను వీడియోలో కానీ నేను బయట కానీ ఎక్కడైనా చెప్పగలుగుతా. నేను మీరు ఎక్కడొచ్చినా కానీ నేను చూపించకూడగలుగుతా. ఇది యూట్యూబ్లో ఏమీ ఆదాయం లేకున్నా రమేష్ తన సమాజానికి హితం చేయాలనే ఉద్దేశంతో సమాజ హితులు అనే కార్యక్రమానికి పేరుకు తగ్గట్టుగా సమాజానికి హితమే చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో మన స్నేహ పరిమళం మన చిన్నప్పటి నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు మనతో పాటు ప్రయాణించిన మన మిత్రుల గురించి మనం ఇంట్లో క్రమంలో మనము ఒక గ్రూప్గా ఏర్పడడం, మన నుంచి 6th కలిసిన వాళ్ళు, 8th కలిసిన వాళ్ళు, 9th కలిసిన వాళ్ళు, విడిపోయిన వాళ్ళు అందరం కలిసి కూడా క్లాస్మేట్గా గ్రూప్గా ఏర్పడ్డాం. దాన్ని నడిపిస్తున్న క్రమంలో రమేష్ వన్ ఆఫ్ ది దానికి బ్యాక్ బోను సపోర్టర్. మిత్రులు సావాసం అనేది మనకు చాలా సంతోషాన్ని ఇస్తుంది, అన్ని రకాలుగా కూడా మనకు మేలు చేస్తుంది. అలా నాకు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతోమంది మిత్రులు ఉన్నారు. అందులో 10th బ్యాచ్ వాళ్ళు ఎట్లయినా అందరికీ తెలుసు, SSC బ్యాచ్ అంటే అది చెరగపోని జ్ఞాపకాలతో ఉన్న మిత్ర బృందం. కాబట్టి ఆ మిత్ర బృందంలో కూడా నాకు ఎంతోమంది సహకారం అందిస్తూనే ఉన్నారు. తర్వాత అనేక రకాలుగా అయితే మా ఫ్రెండ్షిప్ అయితే కొనసాగుతుంది. సరే ఇందులో భాగంగా సరే ఆ రోజు మా గెట్ టుగెదర్ ఏర్పాటు చేయడం, తర్వాత ఇంకా అనేక రూపాలు మరి గోల్డ్ పెట్టాలి, పేదవాళ్ళు ఎవరికైనా ఉంటే సాయం చేయాలి, ఇట్లా మేము చాలా అనుకున్నాం. సరే అందులో భాగంగా మాకు చేతనైనంత వరకు ఇప్పటికీ ఫ్రెండ్షిప్ కొనసాగుతుంది. ఎవరు ఏ కార్యక్రమం జరిగినా ఆ గోల్డ్ రింగ్ పెట్టడం, అక్కడ కలుసుకోవడం, అక్కడ కొంత సంతోషమైన వాతావరణంలో గడపడం ఇప్పటికైతే చేస్తున్నాం. అలాంటి మిత్రులందరి సావాసం ఇంకా జీవితంలో కూడా ఇట్నే కొనసాగాలని కూడా నేను కోరుకుంటున్నాను. మీరు సమాజానికి ఇంకా ఏదలుచుకున్నారు? ఓకే, మొత్తం మీద నా గోలు ఐ వాంట్ టు బికమ్ ఎ గ్రేట్ ఇన్ఫ్లుయెన్సర్ ఆఫ్ ద సొసైటీ అండ్ బెస్ట్ టీచర్ ఇన్ ద సొసైటీ.
ఇన్ మై బకెట్ లిస్ట్ అంటే నేను చనిపోయే ముందు సమాజంలో ఒక గొప్ప వ్యక్తిగా, ఒక సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తిగా, ఒక ఉత్తమ ఉపాధ్యాయునికి, ఒక బెస్ట్ టీచర్కి ఇంతమంది చెప్పినాను. ఇప్పటికి ఇంకా బెస్ట్ టీచర్ కాలేదు. కాకపోతే సరే కొంతమంది చేస్తున్న క్రమంలో ఇక నువ్వు చాలా బెస్ట్ టీచర్ ఇట్లా అంటుంటారు. కానీ నాకు తెలుసు ఇంకా కూడా ఒక ఉత్తమ ఉపాధ్యాయుడు అంటే సమాజంలో ఇంకా పిల్లలకి చాలా నేర్పాల్సి ఉంటుంది. మరి అలాంటి విద్యా ప్రమాణం ఇప్పటికే చాలా తక్కువ ఉన్నాయి. మరి ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్లలో కూడా పిల్లలకు సరైన విద్యా విధానం అందట్లేదు. దానికోసము సరైన విద్యా విధానము, మంచి స్టాండర్డ్ ఎడ్యుకేషన్ అందించడం కోసం అయితే నా వంతు నిరంతరం కృషి చేస్తా. మరి నా జీవిత లక్ష్యం లాంగ్ టర్మ్ గోల్ మరి ఇప్పుడే చెప్పడం జరిగింది. ఒక ప్రభావితం చేసే వ్యక్తిగా, ఒక సమాజంలో ఒక పేరున్న వ్యక్తిగా కూడా నేను ఎదగాలనేది నా చిన్నప్పటి నుంచి కోరిక. దానికోసమే నేను రాత్రనక పగలనక నిరంతరం కష్టపడుతూనే ఉన్నా. మరి మా అమ్మ నాన్నలు ఇచ్చిన అసలు తెలివి కానీ, లేకపోతే నాకు ఇచ్చిన ఏదైనా ఆర్థిక పరంగా కానీ అవన్నిటిని కూడా మరి అమ్మ నాన్నలకు కానీ, నా పుట్టిన ఊరికి కానీ, నా తోటి మిత్రులకు కానీ, నన్ను నమ్ముకున్న ఎవరికైనా శ్రేయోభిలాషులకు నేను వాళ్ళందరికీ కూడా ఒక ఆదర్శంగా ఉండాలి. తర్వాత వాళ్ళ నా మిత్రుడు, మా ఊరువాడు అని ఇట్లా గర్వంగా చెప్పుకునే విధంగా, తర్వాత నన్ను అభిమానించే వాళ్ళు, నా శ్రేయోభిలాషులు అందరికీ కూడా నేను ఒక బ్యాక్ బోన్గా వాళ్ళకు అవసరమైతే నేను సహాయం చేసే వ్యక్తిగానే ఉండాలని, తర్వాత ఆ కోణంలో సమాజానికి మాత్రం నిరంతరము నా వర్క్ నేను చేస్తూనే ఉంటాను. నా లక్ష్యమే గ్రేట్ ఇన్ఫ్లుయెన్సర్ ఆఫ్ ద సొసైటీ, బెస్ట్ టీచర్ ఇన్ ద సొసైటీ. మరి అబ్దుల్ కలాము ఇలాంటి గొప్ప వ్యక్తుల యొక్క, నేను ఇంతకుముందు చెప్పిన రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం పంతులు, అబ్దుల్ కలాం ఇలాంటి గొప్ప వ్యక్తులను నేను ఆదర్శంగా తీసుకున్న వ్యక్తిగా మరి వాళ్ళ అడుగుజాడల్లోనే వెళ్ళాలని అనుకుంటున్నా. ఒకవేళ నేను ఏదైనా పక్కదారిలో పోతే మరి నా శ్రేయోభిలాషులు, మిత్రులు అందరూ కూడా నన్ను సక్రమ మార్గంలో నడిపించాలని కూడా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఏదేమైనా నా లక్ష్యం, నా లైఫ్ టైం గోలు మరి ఇన్ మై బకెట్ లిస్ట్ అంటే నేను చనిపోయే ముందు ఖచ్చితంగా ఒక ఉన్నతమైన, ఒక ప్రభావితం చేసే వ్యక్తిగా, ఒక గొప్ప అంటే సెలబ్రిటీగా, అంటే సెలబ్రిటీ అంటే కేవలం పేరు వచ్చడం కాదు, తర్వాత సమాజానికి ఎంత ఉపయోగపడ్డా, మొత్తం మీద సమాజంలో ఒక మార్పును తీసుకురావడానికి నేను ఎంత కృషి చేసినా, అలాంటి ఈ సమాజంలో మార్పులో ఇతని పాత్ర ఉంది అని అనిపించుకోవడం, అలాగే ఇతను ఒక బెస్ట్ టీచర్గా మరి ఈ సమాజంలో ఉన్నాడని అనిపించుకునే కోరిక నాది. అలాంటి లక్ష్యం కోసమే నిజానికి ఇప్పుడు ఇంత కష్టపడుతున్నా. మామూలుగా ఏం లేదు, నేను నిరంతరం కూడా ఏ కార్యక్రమం కూడా ఒక విద్యారంగంలో ఉన్నా తప్ప పక్కకు ఇక్కడ సంపాదించాలి, అక్కడ సంపాదించాలి, ఇంకో పని చేయాలనే అలాంటిది మాత్రం ఇప్పటికైతే నాకు లేదు. సరే భవిష్యత్తులో కూడా అలాంటిది రావద్దనే కోరుకుంటున్నా. ఒక టీచర్గా, తర్వాత సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా మరి నేను ఉండాలి. అలాంటి క్రమంలో నేనేమైనా తప్పుదారిలో పోతే కూడా నా మిత్రులు మీ అందరూ కూడా నన్ను సక్రమ మార్గంలో పెట్టాలని, మరి మీలాంటి ఇప్పుడు నరేందర్ లాంటి నిరంతరం నాతో మరి టచ్లో ఉండే మిత్రులందరికీ, వాళ్ళందరూ కూడా నన్ను ఒక ఉన్నత మార్గంలో కూడా నడిపించాలని కూడా మీ అందరికీ కూడా, నా వ్యూవర్స్ కూడా ముఖ్యంగా నన్ను ఎంతోమంది అభిమానించే వాళ్ళు ఉన్నారు. యూట్యూబ్లో కానీ, రాష్ట్రంలో కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మరి అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా, కేరళ, కొన్ని రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళు కూడా నాకు కొంతమంది ఫోన్లు చేస్తుంటారు. మరి అలాంటి ఇంకా కూడా అంటే వ్యూవర్స్ కూడా, మీ వ్యూవర్స్ మీ అందరి ప్రోత్సాహంతో నేను ఇంకా ఇంత కార్యక్రమాలు చేస్తున్నా. మరి మీ వ్యూవర్స్ కూడా మీరు కూడా కామెంట్ రూపంలో నేను చేసే కార్యక్రమాల్లో ఏమైనా తప్పులున్నా కానీ మీరు నాకు మంచి సలహా, ఫీడ్బ్యాక్ ఇవ్వాలని కూడా నేను ఈ సందర్భంగా మరి కోరుతున్నా. మరి నన్ను యాక్చువల్గా నేను ఎంతోమందిని ఇంటర్వ్యూ పోతున్నా. కాకుంటే నరేందరు, మరి నీ జీవితం అసలు మామూలు జీవితం కాదు, కొంత నీ లైఫ్లో ఎంతోమందికి మోటివేషన్గా ఉంటుంది. మరి మా అందరికి కూడా మోటివేషన్గా నిన్ను చూస్తున్నాం. కానీ నీ లైఫ్ తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను నిన్ను ఇంటర్వ్యూ చేస్తానని నన్ను ఇంటర్వ్యూ చేసినందుకు నా జీవిత విశేషాలన్నింటినీ కూడా మరి మీతో పంచుకునే అవకాశం కల్పించిన నరేందర్కి కూడా నేను ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా. ఇలాగే నా జీవితంలో అనేక మంది సపోర్టర్స్, శ్రేయోభిలాషులు ఉన్నారు. ఇంకా కూడా అలాంటి వాళ్ళ సంఖ్య పెరగాలని, నాకు మొత్తం మీద నా అభివృద్ధిలో మరి పాలు పంచుకుంటున్న వాళ్ళు, నేను అభివృద్ధి కావాలని కోరుకునే వాళ్ళు, నేను అభివృద్ధి వస్తే
చాలా సంతోషపడే వాళ్ళందరూ నాకు దేవుళ్ళతో సమానం. కాబట్టి మీ అందరికీ కూడా అలాంటి మిత్రులను నేను కలిగి ఉన్నందుకు చాలా గర్వపడుతూ, మరి నాకు ఇన్ని అవకాశాలు మీ అందరితోటి నా మనసులోని భావాలు కానీ నా భావజాలం కానీ ఇవన్నీ మరి పంచుకునే అవకాశం ఇచ్చిన మరి అలాగే నరేందర్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక్క మాట చివరిది ఏంటంటే, రమేష్ అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. దీన్ని ఎట్లా చెప్పాలనుకుంటున్నా అంటే, నాకు మాటలు కూడా సరిపోవట్లేవు. ఈ ఆనందమైన సమయం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. రమేష్ అనేది పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అనే ఒక సూక్తికి సామెతకి ఒక నికార్సైన నిరూఢద్దం. ఎలా అంటే కష్టే ఫలి. కష్టపడే తత్వము చిన్నతనం నుంచి నేర్చుకుంటూ రైతు బిడ్డగా నేర్చుకొని ఒక విద్యావేత్తగా, బాల సాహితీవేత్తగా ఎదిగిండు, ఒక యూట్యూబర్గా వెలిగిండు, ఒక గురువుకి శిష్యుడిగా, ఎందరో శిష్యుల గురువుగా చాలా అద్భుతంగా, మాకు చాలా గర్వంగా ఉంది. రమేష్ ఏ తప్పు చేయడు, మంచి మార్గంలో నడుస్తాడు. మనకేందంటే మా బాలనరసింహ సార్ చెప్పిన భక్త కవి పోతన ఎలాగైతే నడుచుకుండో, నేను రాజుల మత్తులు అనలే, నేను హాలికుడునని జీవిస్తానన్నాడు ఆయన కవిగా. శ్రీనాథుడు వచ్చి ఒక క్రమంలో నువ్వు రాజభోగాలు అనుభవించు అన్నప్పుడు కూడా నేను రాను అన్నాడు. శ్రీనాథుడే తర్వాత పతనమైండు, రాజుల సేవల ఆయన కొన్ని అపనిందలు పడవలసి వచ్చింది. కానీ పోతన అలా కాదు, నేను రాసిన భాగవతాన్ని ఎవడికి అంకితం ఇయ్యను, శ్రీమన్నారాయణకి అంకితం ఇస్తాడు. ఆ దృష్టి నాకు ఇలా కనబడుతుంది. నాకు ఎవరి డబ్బులు అవసరం లేదు, నేను నా ప్రజల కోసం, విద్యార్థుల కోసం ఎంత దూరమైనా నడుస్తూ అంటుండు. రమేష్ ఒక నిరంతర ప్రవాహం, రమేష్ ఒక నిరంతర విద్యార్థి, రమేష్ ఒక నిరంతర గురువు. ఇంతకంటే చాలా వెలకట్టలేని పదాలు నాకు రావట్లేదు. రమేష్ చిరస్థాయిగా సమాజహితులు అనే ప్రోగ్రాంకి నిజంగా సమాజహితుడు, పర్యావరణ ప్రేమికుడు, అలాగే విద్యావేత్త, బాల సాహితీవేత్త, ఇలాగా ఇంకా మరెన్నో ఉన్నత శిఖరాలు. మా పాఠశాల పూర్వ విద్యార్థి, ద్రవిడ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అయ్యిండు, ఆయననే రవ్వా శ్రీహరి. మా ఊర్లో ఎంతో మంది గొప్ప వ్యక్తులు, ఉద్యోగ సంఘం ఉంది. నేను ఉద్యోగ సంఘానికి కూడా మేరాకు 9 సంవత్సరాలు మరి నేను ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేసిన. అలా మా ఊరు అంటేనే ఇప్పుడు నరేందర్ చెప్పినట్టు ఊర్లో చాలా మంది గొప్ప వ్యక్తులు ఎదిగిన క్రమం ఉంది. సరే, అందులో భాగంగా నేను వాళ్ళందరినీ కూడా ఆదర్శంగా తీసుకొని మరి ఎంతోమంది మాకు రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఉన్నారు. తర్వాత మా ఊర్లో 500-600 మంది పైన ఉద్యోగస్తులు కూడా, పిల్లలు వాళ్ళందరూ కూడా వెళ్తారు. మరి అలాంటి ఉద్యోగులు ఉన్న గ్రామానికి నేను కూడా మరి ఉద్యోగ సంఘం ఏర్పాట్లు కానీ 9 సంవత్సరాలు నేను ఒక ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేసే అవకాశం కూడా రావడం. ఇప్పుడు నరేందర్ చెప్పినట్టు మరి రవ్వా శ్రీహరి లాంటి గొప్ప వ్యక్తులు కూడా మా ఊర్లో, పద్మశ్రీ పురస్కార గ్రహీత కూరల విఠలాచార్య సార్ గారు కూడా మరి నా పుస్తకాలు కానీ నన్ను చాలా అభిమానించే వ్యక్తి. నా గురించి కూడా చాలా గొప్పగా సార్ చెప్తుంటాడు. మరి అలాంటి వాళ్ళ దీవెనలు కూడా నాకు ఉండడం మరి నా అదృష్టంగానే భావిస్తున్నాను. అలాగే మరిన్ని ఉన్నత స్థానాలు అధిరోహించాలని రమేష్ నేను ఒక మిత్రుడిగా, క్లాస్మేట్గా మనసారా ఆకాంక్షిస్తూ ఈ ప్రోగ్రాంకి ధన్యవాదాలు. మీరు చూసినందులందరూ ఈ ఛానల్ని చూడండి, వీక్షించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది మాత్రం మరవకండి. ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. నరేందర్కు ప్రత్యేక ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.